నమస్తే. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ స్వాగతం. గత క్లాసులో మనం ఈ తెలుగుతో ఇంగ్లీషు అక్షరాలు ఏటై ఉన్నాయి అంటే ఇంగ్లీషులోని మన తెలుగు పేరు రాయాలంటే మనం ఏ అక్షరాలు వాడి రాయాలి అన్నది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. అయితే గత వీడియోలో కా నుండి ఫా వరకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం బా నుంచి బండిరా వరకు ఈ వీడియోలో మనం చేయడం జరుగుతుంది. అయితే మన గత వీడియో చూడలేని వాళ్ళందరూ కూడా మ్యాథస్ MEDHAS మ్యాథస్ అని యూట్యూబ్లో సెర్చ్ బార్లో అడిగితే మ్యాథస్ వస్తుంది. ఆ క్లాసు అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కంటిన్యూషన్ అన్నది వస్తుంది. అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. అందరికీ కూడా అవసరం. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న మీకు పొరపాట్లు ఏమైనా ఉంటే కొంచెం ఇంకా కొద్ది క్లారిటీగా ఉండడానికి ఈ మ్యాథస్ ఛానల్ అందరికీ ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దలు కూడా ఒక్కసారి అందరూ కూడా వీడియోలు చూడండి. చూసుకొని మీకు చిన్న చిన్న వచ్చినా సరే ఇందులో కొంచెం ఎక్కువగా అడ్వాన్స్డ్గా కొద్దిగా క్లియర్గా మనం చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా గత క్లాసులన్నీ చూడండి. అయితే తెలుగు రానైన వాళ్ళు కూడా తెలుగులో కూడా అక్షరాలు ఆ నుండి అన్నీ కూడా గుణింతాలు అన్నీ కూడా గత ఎపిసోడ్లో చేయడం జరిగింది కాబట్టి అవి చూడండి. సబ్స్క్రైబ్ చేసి లైక్లు ఇవ్వండి. లైక్లు ఇవ్వట్లేదు ఎవరన్నా, లైక్లు ఇవ్వండి నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే కా నుంచి ఫా వరకు కూడా మనం గత క్లాస్లో చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు బా అనే అక్షరానికి తెలుగు బా అక్షరానికి ఇంగ్లీష్లో బిఏ బా అన్నది వస్తుంది. ఇక్కడ రెండోది BHA ఒత్తు బాకి మనం ఉచ్చారణ కొంచెం గొంతు లోపల నుంచి అన్నది హెచ్ సౌండ్ తోటి ఎక్స్ట్రా మనం ఇవ్వాలి కాబట్టి భా అన్నది వస్తుంది. ఇక్కడ భవానీ అన్నది ఎప్పుడంటే కొంచెం ఒత్తి మనం ఎక్కువ శబ్దాన్ని గొంతు నుంచి ఇస్తాం కాబట్టి భవానీ అన్నది ఇది ఈ అక్షరం రాయడం జరుగుతుంది. తదుపరి నెక్స్ట్ మాకి ఏంటి వస్తుంది MA అన్నది వస్తుంది. తర్వాత యాకి YA యాకి YA. తర్వాత RA రా, YA RA రా. LA లా. వాకి VA వా. ఏటవుతుంది VA వా. యా రా లా వా. తర్వాత షా SA సా. తర్వాత షా అన్నది పలకాలి. దానికి హెచ్ సౌండ్ మనం రాయాలి. ఎక్కడన్నా పదం కానీ మనం వాడితే షా అని వస్తుంది. ఇక్కడ ఉషా అని మనం ఎవరినైనా పెరుగుతాం, అక్కడ ఊకేటి వస్తుంది యు వస్తుంది కాబట్టి దీని ముందుని యు పెట్టేసి USHA ఉషా అన్నది వస్తుంది. తర్వాత మామూలు మామూలు సాకి SA సా. నెక్స్ట్ HA హా అన్నది వస్తుంది. నెక్స్ట్ అలాకి LA లా. ఇక్కడ మామూలులా కూడా యారాలా కూడా ఇలా కూడా LA లా పెట్టాం. అలాకి కూడా అలా అంటాం. మామూలుగా మనం చదివేసరికి అలా అంటాం, కానీ మనం రాసేటప్పుడు ఆ అన్నది ఉండదు. లా అన్నది శబ్దాన్ని వాడతాం కాబట్టి LA లా.
ఇక్కడ కొద్ది స్పెషల్ అక్షరం ఆల్రెడీ తెలుగులో చెప్పుకున్నాం. ఈ క్ష అన్నది, ఈ క్ష అన్నవి 2 అక్షరాలు. ఇవి అచ్చుతో కలిపితే 3. ఇక్కడ ఏంటంటే కా అన్నది వచ్చింది. ఇది ఎలాగ పెట్టారో తెలియదు. ఆల్రెడీ ద్వితాక్షరాల కింద ఇందులో తీసుకొచ్చి ఎందుకు పెట్టారో తెలియదు. కాకి సా షా, ఈ సా కలిపితే షా అవుతుంది. అది ఎందుకు పెట్టారో తెలియదు మరి పూర్వీకులు దత్తాక్షరాన్ని. సో మరి అందులో ఉంది కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఈ పైన ఉన్న కాకి కే వచ్చింది, కింద షాకి ఏట వస్తుంది, ఒత్తి కింద ఏట వస్తుంది షా. ఈ షా ఏంటంది అసచ్చి షా, షా షా అయింది. తదుపరి బండిరా. ఈ బండిరాకి బండి రా ఎందుకు పెట్టారు తెలియదు. మామూలు రా ఒకటి ఉన్నది, రా వాళ్ళు రా, బండిరా అంటారు దీన్ని పలకడంలో. కానీ రా అనే సౌండ్ మాత్రమే మనం ఉపయోగిస్తాం. గుర్రం ఏదైనా సరే మనం పదాల్లో వాడేసరికి రా అనే శబ్దాన్ని మనం ఉపయోగిస్తాం. కాబట్టి ఆర్ఏ రా, ఆర్ఏ రా అన్నది మనం ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ మనం కా నుంచి బండిరా వరకు కూడా మనం ఈ క్లాసు నేర్చుకోవడం జరిగింది. మనం తదుపరి క్లాసు మనకి గుణింతాలు నేర్చుకుందాం. గుణింతాలు ఆల్రెడీ ఎలాగ మనం తెలుగులో నేర్చుకున్నాం కాబట్టి ఈ శబ్దాలు గుణింతాలు అంటే ఏంటి? ఒక హల్లు అక్షరానికి మనం ఒక అచ్చు కలపడాన్ని గుణింతాలు అంటాం. వాటికి ఏటేటి వస్తాయో అవి ఈ ఏ తీసేసి, ఇప్పుడు కా ఉంటే ఏ, ఒత్తు కా మనకి ఈ కాకి ఆ కలిపితే ఈ కేఏ కా, కాకి ఈ కలిపితే కి, ఒక గుణంతో మనం అది కూడా ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు కేఏ కా అయింది. కా తెలుగులో కే దీర్ఘం గుణంతో ఏంటంటే కేఏ కా అయితే కేఏఏ కా, కేఏఏ కా. కి కేఐ కి, కి కే ఈ కి, కే యు సారీ తెలుగు కేయు కు, కు కే ఓ కు, కు తర్వాత కే 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 ఈ కి, కే అవుతుంది. కేఈ కే, కేఈ కే, కే కే ఈ ఏ, కే కై, కేఏఐ కై, కై కే ఏ ఐ కై, కో
కోకి కేఓ, కేఓ కో, కో కే ఓ ఏ కో, కౌ కేఓ డబ్ల్యూ కౌ, కేఓ డబ్ల్యూ కౌ అవుతుంది. ఇక్కడ ఆవు, ఆవుకి ఓయూ చెప్పాను. అక్కడ మీరు కౌ రాయొచ్చు, కేఓ యూ కూడా రాయొచ్చు. కేఓ యూ కౌ. ఇక్కడ రెండు ఉపయోగించవచ్చు. అక్కడ తర్వాత కమ్, కమ్ కే ఏ ఎం. ఇది అనుస్వరం. ఈ సున్నాన్ని ఏంటంటారు? అనుస్వరం అంటారు. కాబట్టి అనుస్వరానికి మనకి ఇక్కడ మా అన్నది పలికింది, కమ్ అన్నది ఏడు పలికింది, కమ్. కహ, కే ఏ హెచ్ ఏ కహ. మీకు కేఏ హెచ్ఏ కహ. ఇక్కడ విసర్జనకి ఏడొచ్చింది, హెచ్ఏ ఎక్స్ట్రా వచ్చింది. ఈ కేకి కేఏ వచ్చి ఇక్కడ హెచ్ఏ వచ్చింది. ఇది గుణింతం. ఈ గుణింతాన్ని మనం ఈ మొదట కా ప్లేస్లో చా పెడితే సిహెచ్ఏ పెట్టాలి, సిహెచ్ఏ చా పెట్టాలి. అది గా పెడితే జిఏ గా. ఏ అక్షరం యా పెడితే వైఏయా, ఎల్ఏలా. ఏ అక్షరం డిఏ డా. ఇక్కడ అక్షరం మనం అది మార్చి దానికి ఇవన్నీ కూడా ఒత్తుళ్ళు, అంటే అచ్చుల తాలూకు స్వరాలు కాబట్టి ఇవి, అవి మనం పెడితే మనకి గుణింతాలు తయారవుతాయి. తదుపరి మనం ద్విత్వాక్షరాలు చెప్తాం. ద్విత్వాక్షరాలు, సంయుక్త అక్షరాలు నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. మనం ఇప్పుడు మీరందరూ కూడా ఈ ముందు క్లాసు ఇది మీకు పరిపూర్ణంగా రావాలనుకుంటే ఈ క్లాస్ మొదటి నుండి కూడా మీరు ఒకసారి చూడలేని క్లాస్ వాళ్ళు ఎవరుంటే అది చూస్తే మీకు తెలుగు పేర్లు ఎలాగ రాయాలన్నది మీకు వస్తుంది. తర్వాత మీరు సెల్ ఫోన్లోని సెర్చ్ బార్లో మీకు తెలుగు పేర్లతో ఉన్నాయి మీరు టైప్ చేసినప్పుడు ఎటువంటి పొరపాట్లు లేకుండా ఈ అక్షరాల ద్వారా మీరు టైప్ చేయొచ్చు. మీకు కరెక్ట్గా ఈజీగా వస్తుంది. అక్కడ ఆగిపోతున్నారు చాలామంది, ఏం చేయాలో. సో అది వస్తుంది. నెక్స్ట్ మెసేజ్లు పంపించేటప్పుడు కూడా మీరు ఈజీగా ఫాస్ట్గా, అంటే బాగా మీరు మైండ్లోకి వెళ్తే చేసే పని కొద్దిగా ఫాస్ట్గా వస్తుంది అడుగుకోకుండా. సో మన ఛానల్ అందరూ కూడా లైకులు చేయండి. లైకులు చేయట్లేదు, లైకులు చేసి సబ్స్క్రైబ్ చేయించండి. అందరికీ ఉపయోగపడే ఈ తెలుగు క్లాస్ కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయించుకుంటారని, లైకులు చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.